హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి మనం క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది హైదరాబాద్లో, పర్ మంత్ మనకి ఎంత వస్తుందా, పర్ వీక్ ఎంత వస్తుందా, పర్ డే ఎంత వస్తుందా అనేది మీకు అనేది లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 6th జూన్ ఫ్రైడే. టైం వచ్చేసి 9 అయింది ఎగ్జాక్ట్గా. లేట్ అయిపోయింది, 8కే లాగిన్ అవుదాం అనుకున్నా, లేట్ అయిపోతుంది డైలీ. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలి, క్యాబ్ ఫీల్డ్లోకి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే అది మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. ఓకే, మరి అయితే వీడియో అనేది చూశాక మీరు ఎవరన్నా వెహికల్ తీసుకోవాలి, క్యాబ్లో నడుపుకోవాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది వీడియో అనేది చూసిన తర్వాత. అందుకే స్కిప్ చేయకుండా చూడండి అంటున్నాను. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు మనకి ఎంత వస్తుంది, పర్ డే ఇన్కమ్ ఎంత వస్తుంది, పర్ మంత్ ఎంత వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. పర్ రైడ్కి పర్ కిలోమీటర్ ఎంత పడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అందుకని చెప్తున్నాను. ఓకే, మరి అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం, లేట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం. కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, డీజిల్ ఎంత అయింది అనేది మనకనే అర్థమవుతుంది. కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఓకే, అయితే ఇప్పుడైతే ఓలా అనేది స్టార్ట్ చేద్దాం. ఓలాలో ఆల్రెడీ మనం అనేది మంత్లీ ప్లాన్ అనేది తీసుకుందాము. అందరూ అనేది కామెంట్ చేస్తున్నారు, ప్లాన్ తీసుకున్నా తీసుకోకున్నా ఒకటే కదా అని. ప్లాన్ తీసుకుంటే బెనిఫిట్స్ చెప్తా చూడండి. ప్లాన్ అనేది తీసుకున్నట్లయితే తొందరగా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ప్లాన్ అనేది తీసుకోకుంటే మనకి స్క్రోల్ అవుతూ ఉంటుంది, యాక్సెప్టేషన్ అనేది లేట్ అనేది అవుతుంది. అందుకని మనము ఎర్లీగా అనేది యాక్సెప్ట్ చేయాలి. మనకి ఎర్లీగా కావాలి అనుకున్నట్లయితే మనం వచ్చేసి ప్లాన్ అనేది తీసుకోవాలి. అంటే ప్లాన్ అంటే నేను 2000 పెట్టి తీసేసుకున్నాను ఒకటేసారి. మనకు 2000 కాదు, తక్కువ ప్లాన్స్ కూడా ఉంటాయి. చూడండి, ఆ తక్కువ ప్లాన్స్ నిన్నటి వీడియోలో ఆల్రెడీ చూపించాను. 19 ఇది ఉంది. 49 రూపీస్ ఒకటి ఉంది. 3 అవర్స్ 6 అవర్స్ 1 డేకి 139 రూపీస్. ఒకవేళ ఈ ప్లాన్ కానీ తీసుకోకుంటే రోజుకి వచ్చేసి 149 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు, ప్లాట్ఫామ్ ఫీజు అని చెప్పి. ఇది ఎప్పుడు ఛార్జ్ అవుతుందంటే మనం ఒక రైడ్ అనేది కంప్లీట్ చేసినట్లయితే ఖచ్చితంగానే ఛార్జ్ అవుతుంది. ఒక రైడ్ నుంచి అన్లిమిటెడ్ రైడ్స్. నువ్వు ఒక రైడ్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయినావు, నీకు ఆ రైడ్లో అమౌంట్ 200 వచ్చింది, అయినా కూడా 149 రూపీస్ అనేది ఖచ్చితంగానే ఛార్జ్ చేస్తాడు. ఇప్పుడు 30 days ప్లాన్ తీసుకున్నా కదా, నాకు వచ్చేసి రోజుకి 167 రూపాయలే పడుతుంది. ఇదిగోండి, 30 రోజులు ప్లాన్ తీసుకుంటే 67 రూపాయలే రోజుకనే పడుతుంది. అందుకని నేను 30 రోజుల ప్లాన్ అనేది తీసుకున్నాను. అదిగాక మనం 15 days ప్లాన్ తీసుకున్నట్లయితే రోజుకి 80 రూపీస్ పడుతుంది. 7 days ప్లాన్, 1 week ప్లాన్ తీసుకున్నట్లయితే రోజుకి 100 రూపీస్ అనే పడుతుంది. అందుకని నేను 30 days ప్లాన్ తీసుకుంటే మనకు తక్కువ అన్నట్టే కదా, అందుకని 30 days ప్లాన్ అనేది తీసుకున్నాను. ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. డ్యూటీ స్టార్ట్ చేసి మనం ఓకే, డ్యూటీ అయితే లాగిన్ అయింది సక్సెస్ఫుల్గా. ఈరోజు ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే ఇన్సెంటివ్ అయితే ఏం లేదు. నోటిఫికేషన్లు అయితే చూడాలి, మధ్యాహ్నానికి ఏమన్నా ఇస్తాడేమో, ఇయ్యడో. ఈరోజు అయితే ఇన్సెంటివ్ అయితే ఏం లేదు. ఇది ఎయిర్పోర్ట్కి ఉంది. ఓన్లీ ఎయిర్పోర్ట్ ట్రిప్స్ 2 చేసే 200, 3 చేసే 500. ఎయిర్పోర్ట్ పికప్స్, అది కూడా ఓన్లీ ఎయిర్పోర్ట్ పికప్సే. ఎయిర్పోర్ట్లో నుంచి పికప్ చేసుకోవాలి. 24 hours పెట్టిండు. ఇది ఇంతకుముందు నైట్ ఒకటి పెట్టేటోడు, ఇప్పుడు 24 hours పెట్టిండు. ఓకే, అయితే మనకైతే ఇంకా రైడ్స్ అయితే ఏం పర్లేదు. యాప్ ఇన్ఫార్మ్ ఫోర్స్ స్టాప్
ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఓకే, ఫోర్స్ స్టాప్ కొట్టినాం. ఇప్పుడే ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడోలో మినిమం 20 రూపీస్ ఇస్తేనే వెళ్దాం, లేదంటే వద్దు. 19 రూపీస్ 18 రూపీస్ ఇచ్చినా వద్దు, వేస్ట్. దీంట్లో ప్లాన్ అనేది ఎక్కువ. అదే మనం సెల్ఫీ అడుగుతుంది అన్నది, వెళ్ళిపోదాం. అల్వాల్ 201 రూపీస్, వెళ్ళిపోవచ్చు. ఓకే, సెల్ఫీ ఇచ్చేసాము. మళ్ళీ సెల్ఫీ ఇవ్వకుంటే సెల్ఫీ లేదు అంటారు, అందుకు ఇచ్చేసి లాగౌట్ చేసేసిన. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం. ఈ రైడ్ అయిపోయి మళ్ళీ అన్నీ మీకు అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకు వచ్చేసి 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఓలాలోనే టైం వచ్చేసి 12 అయింది, అంటే 3 అవర్స్ అయిపోయింది లాగిన్ అయ్యి. 3 అవర్స్కి 3 రైడ్స్. ఈరోజు కొంచెం స్లోగా ఉన్నాయి, పేమెంట్ అంతగా మంచిగా రావట్లేదు, నార్మల్గా వస్తున్నాయి. పెద్ద రైడ్లు కూడా ఏం పడట్లేదు, అన్నీ చిన్న చిన్నవి పడుతున్నాయి. టోటల్ వచ్చేసి 48 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. అమౌంట్ వచ్చేసి 842 రూపీస్ అయితే అయింది 3 రైడ్స్కి గాను. చూపిస్తా చూడండి. ఇదిగోండి, 48 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ బాగా తక్కువ వచ్చింది ఎందుకు, ఈరోజు అన్నీ 13.6 ఇచ్చింది. మైలేజ్ తగ్గింది. ఈరోజు అమౌంట్ సరి రావట్లేదు, తక్కువ వస్తుంది. ఇదిగోండి, ఫస్ట్ పికప్ వచ్చేసి బొల్లారం నుంచి పంజాగుట్ట డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 351 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 19 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 382 రూపీస్ ఇచ్చిండు. 16.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 52 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి బంజారా హిల్స్ నుంచి హైటెక్ సిటీ పికప్ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 219 రూపీస్. దానిలో జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 244 రూపీస్ ఇచ్చిండు. 8.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 29 మినిట్స్ అయితే టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి చందానగర్ డ్రాప్. కూకట్పల్లి పికప్, చందానగర్ డ్రాప్. హైటెక్ సిటీలో డ్రాప్ చేసి కూకట్పల్లి ఖాళీగా వచ్చేసిన. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 276 రూపీస్. దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ చేసిండు. కస్టమర్ డ్యూ అమౌంట్ వచ్చేసి 50 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 8 కిలోమీటర్స్కి 215 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు. 28 మినిట్స్ అనే టైం పట్టింది. 215 రూపీస్ అమౌంట్ వచ్చినాయి. అంటే ఇంకా 842 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనము చందానగర్ లోపలికి ఉన్నాం. గచ్చిబౌలి 18 కిలోమీటర్లు 396 యాక్సెప్ట్ చేశాను. వెళ్ళిపోదాం మరి. ఓకే, పక్కనే ఉన్నాడు, దగ్గరలోనే ఉన్నాడు. ఓకే, అయితే అటు సైడ్ వెళ్ళాలి. 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది, వెళ్ళిపోదాం మరి. 18 కిలోమీటర్లు 396 రూపాయలు. ఇది నాకు తెలిసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయింది. ఓకే, అయితే ఈ రైడ్ అయితే అయిపోయాక మళ్ళీ అంటే మీకు అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఈరోజు అయితే మొత్తం వచ్చేసి 9 రైడ్స్ అయితే చేశాను. మధ్యలో అప్డేట్ ఇద్దామని అనుకున్నా, ఒకసారి అప్డేట్ ఇచ్చిన మీకు. మధ్యలో అప్డేట్ ఇద్దామంటే మనకి లంచ్ తర్వాత 1 తర్వాతనే బ్యాక్ టు బ్యాక్ అనే రైడ్స్ అనేవి పడ్డాయి. 9 రైడ్స్ అయితే చేసాము. అమౌంట్ వచ్చేసి 50 రూపీస్ తక్కువ, 3000 అయితే అయ్యింది. తిరిగిన కిలోమీటర్స్ తక్కువే, కానీ ఈరోజు మైలేజ్ మాత్రం మరీ దారుణంగా ఇచ్చింది, చాలా తగ్గిపోయింది. లీటర్కి 13.6 ఇచ్చింది, చాలా తగ్గింది. మెకానిక్కి చూపిస్తేనేమో ఏం బలగట్లేదు. అంతే, ఇంకా ఇచ్చేది ఎండాకాలం కదా, ఏసీ వేసుకొని సిటీలో అంతే ఇచ్చేది. లాంగ్ వే చూడు అన్నాడు. నిన్న చూసిన లాంగ్ వే, నిన్న ఇది షామీర్పేట పోయినా కదా, అప్పుడు బాగానే ఇచ్చింది. మళ్ళీ షామీర్పేట పోయి మళ్ళీ సిటీకి వచ్చేలోపు మైలేజ్ బాగా ఇచ్చింది, 22-23 ఇచ్చింది. కానీ సిటీలో మాత్రమే మరీ దారుణంగా ఇస్తుంది. లాంగ్ పోతే మాత్రం ట్రాఫిక్ లాగకుండా మంచిగా లాంగ్ వెళ్తే మాత్రం 22-23 ఇస్తుంది. అది విత్ 22కి అయితే ఖచ్చితంగా ఇస్తుంది, విత్ ఏసీతో. అది కూడా వితౌట్ ఏసీ కూడా కాదు, విత్ ఏసీతో 22-23 ఇచ్చి 22 ఇచ్చింది. నిన్న షామీర్పేట పోయినా కదా, షామీర్పేట అవతల తోర్కపల్లిలో ఏదో ఉంది కదా, నిన్న ఫస్ట్ డ్రాప్, అప్పుడైతే 22 ఇచ్చింది మైలేజ్. కానీ సిటీలోనే ఎందుకో 13.6, మరీ దారుణం అంటే దారుణం. అది మెకానిక్కి చూపించినా కూడా ఏం పలకట్లే. మెకానిక్ 2-3కి చూపించిన అంతే అన్న. ఇంకా సిటీలో ఒక లాంగ్ పోయినప్పుడు తక్కువ వస్తే చెప్పు, చెక్ చేద్దాం ఏమన్నా.
అని అన్నాడు. లాంగ్ పోతే అయితే మనకేం లాంగ్ పోతే ఏం తక్కువ ఏం రావట్లే కానీ బాగానే వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడైతే ఆ రైడ్స్ అనేది చూపిస్తాను. ఫస్ట్ 3 రైడ్స్ అనేది చూపించాను, ఇంకా ఇప్పుడు మీకు 6 రైడ్స్ అనేది చూపించాలి. 9 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇన్సెంటివ్ వచ్చేసి 270 రూపీస్ వరకు వచ్చింది. టోటల్ తిరిగిన కిలోమీటర్స్ చూపిస్తా చూడండి. ఇదిగోండి 148 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఈరోజు. మొత్తం 148 కిలోమీటర్లు. మైలేజ్ వచ్చేసి 13.5. అంతే కరెక్ట్ 1000 రూపాయలు డీజిల్ అనేది అయ్యింది మనకి ఈరోజు. ఫస్ట్ 3 రైడ్స్ అయితే చూపించేసాను మీకు. తర్వాత 4th రైడ్ నుంచి 12:10కి 4th రైడ్ పడింది మధ్యాహ్నం. ఇది చందానగర్ నుంచి గచ్చిబౌలి డ్రాపు. ఇందాక మీకు చూపించాను కదా ఒకటి చందానగర్ అని. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 357 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 19 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 395 రూపీస్ అయితే ఇచ్చిండు. 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 39 మినిట్స్ అయితే టైం పట్టింది. 395 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. కస్టమర్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి అమౌంట్ వచ్చేసి మనకి వ్యాలెట్లో యాడ్ అయింది 38 రూపీస్. ఈ వ్యాలెట్లో యాడ్ అయిన అమౌంట్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి మన అకౌంట్గానే క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి మనకి హైటెక్ సిటీ నుంచి హైటెక్ సిటీయే. ఇది 4 కిలోమీటర్స్ 181 రూపీస్ ఇచ్చిండు. 13 మినిట్స్ టైం పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 162 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 181 రూపీస్ ఇచ్చిండు. 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 13 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. 181 రూపీస్ వచ్చినాయి. దాని తర్వాత రైడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి కూకట్పల్లి డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఇది డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్. ఇదిగోండి ఇక్కడ డిజిటల్ అని చూపిస్తుంది కదా, ఆన్లైన్ పేమెంట్. కస్టమర్ ఓలాకి పే చేసిండు. ఓలా వాడు వచ్చేసి మన వ్యాలెట్లో వచ్చేసి యాడ్ చేసిండు. ఇది వచ్చేసి 10.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 23 మినిట్స్ టైం పట్టింది. 271 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది రైడ్కి. కస్టమర్ పే చేసింది ఫేర్ కలెక్టెడ్ 35 రూపీస్ అంట. బాగానే ఇచ్చిండు కస్టమర్కి ఆఫర్. 35 రూపాయలకే ఏసీ బండి పంపించిండు. మనకు వచ్చేసి 271 రూపాయలు మనకే ఇచ్చిండు. కస్టమర్కి అయితే బాగానే ఆఫర్ ఇచ్చిండు. ఫేర్ కలెక్టర్ ఇదిగోని చూడండి 35 రూపీస్కే కారు పంపించిండు. వానికి ఏం గిత్తు అది కస్టమర్కి. మనకు వచ్చేసి 271 రూపీస్ ఇచ్చిండు. 10.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 23 మినిట్స్ టైం పట్టింది రైడ్లో. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి జూబ్లీ హిల్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 22 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 209 రూపీస్ అయితే కట్ చేసుకుండు. క్యాష్ కలెక్ట్ 209 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ అయితే కట్ చేసిండు. 8.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 231 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది మనకి ఈ రైడ్కి. 23 మినిట్స్ అయితే టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి జూబ్లీ హిల్స్. ఇది ఇందా చూపించాను కదా 231. దాని తర్వాత రైడ్ వచ్చేసి అయ్యప్ప సొసైటీ మాదాపూర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి బోయిగూడ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ కాదు, ఇది డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్. 15.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 398 రూపీస్ అమౌంట్ వచ్చింది. దీనికి ఫేర్ కలెక్ట్ వచ్చేసి 360 రూపీస్ కస్టమర్ కాడ నుంచి కలెక్ట్ చేసుకుంది. జిఎస్టీ వచ్చేసి 19 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 398 రూపీస్ ఇచ్చిండు. 55 మినిట్స్ టైం పట్టింది. 15.4 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఈ రైడ్కి. అయ్యప్ప సొసైటీ మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది డ్రాపు. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది రాణిగంజ్ పికప్. ఇది టక్కరి బస్తీ రాణిగంజ్ పికప్. డ్రాప్ వచ్చేసి జగద్గిరి గుట్ట డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 323 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 17 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 342 రూపీస్ ఇచ్చిండు. 14.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 43 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి. మనం వచ్చేసి 5:30కి అనేది లాగౌట్ చేసాము. 6కి అనుకోండి. మార్నింగ్ 9కి లాగిన్ చేసాను. ఈవినింగ్ 6 వరకు అంటే 8 అవర్స్. 9, 10, 11, 12, 1, 2, 3, 4, 6.
9 అవర్స్ అయితే డ్యూటీ చేసేప్పుడు 9 అవర్స్ డ్యూటీ చేస్తే 2663 రూపాయలు ప్లస్ ఇన్సెంటివ్ వచ్చేసి 227 రూపాయలు కౌంట్ చేసుకుందాం. ఇదిగోండి 2663 ప్లస్ 2227 రూపాయలు 2940 రూపాయలు అనేది ఈరోజు వచ్చింది మనకి. దీనికి 10 కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం. మనం ట్రావెల్ చేసింది 148 కిలోమీటర్స్ డివైడెడ్ బై 148 అంటే ఈరోజు బాగానే వచ్చింది మనకి. కిలోమీటర్ 19 రూపీస్ వరకు అనే పడింది ఈరోజు ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్తో. తర్వాత నెక్స్ట్ డీజిల్ వచ్చేసి 1000 రూపాయలు పోయింది. అంటే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి 1940 రూపాయలు అనే ప్రాఫిట్ ఈరోజు మనకి. ఇంకా ర్యాపిడోలో అయితే మనకైతే రైడ్స్ అయితే ఏం చేయలేదు. ఓలాలోనే మనకు బాగానే పడుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ చూపిస్తా. అది కూడా మీకు ర్యాపిడోలో అయితే ఏం చేయలేదు, ఓలాలోనే పడుతున్నాయని ఉన్నా, నేను కాముగా ఉన్నా. ఇది అప్డేట్కి మాత్రం ముందు ఉంటుంది. ఇదిగోండి 0 ఎర్నింగ్. ఓకే అయితే ఉన్న ఈరోజు అయితే 1900 లాభం మనకి. 9 గంటలు లాగిన్లో ఉంటే 1900 అనేది మనకి మిగిలింది ఈరోజు. 1000 రూపాయలు డీజిల్ పోగా. మైలేజ్ తక్కువ ఇచ్చింది, మైలేజ్ కానీ పెరిగితే 2000 అనేది మిగిలేది. మైలేజ్ కానీ కొంచెం బాగా ఇచ్చింది. ఈరోజు ఎందుకో మరి ఘోరంగానే మైలేజ్ ఇచ్చింది, చాలా అంటే చాలా ఘోరం. ఓకే అయితే రేపైతే చూద్దాం. ఈరోజు బిజినెస్ అయితే ఇలా ఉంది. 2000 అయితే మిగిలినాయి. 9 గంటలు డ్యూటీ చేస్తే 2000 మిగిలినాయి. 60 రూపాయలు తక్కువ 2000 2000 అనుకోండి ఇన్సెంటివ్తో కలిపి. ఒకవేళ మీకు ఓపిక ఉంది ఇంకా ఎక్కువసేపు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇంకా ఎక్కువే వస్తాయి. అయితే చెప్పలేం, వస్తాయంటే వస్తాయి కాదు, చెప్పలేం. అదృష్టం ఉంటే ఇంకా ఎక్కువే రావచ్చు, అదృష్టం లేకుంటే ఇంకా తక్కువే రావచ్చు. అది మరి అయితే ఇప్పుడైతే చెప్పేకైతే ఏం లేవు. అందరు వెహికల్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే సెకండ్స్లో తీసుకోండి. అది కూడా నెట్ క్యాష్ కట్టి తీసుకోండి. ఒకరోజు బిజినెస్ అనేది ఉంటుందో ఒకరోజు అనేది బిజినెస్ అనేది ఉండట్లేదు. కంటిన్యూ బిజినెస్ ఉంటే ఓ రకం, ఒకళ్ళు కంటిన్యూ మనకు ఉండట్లేదు కాబట్టి ఏ రోజు ఉంటుందో ఏ రోజు ఉండట్లేదు తెలియదు. రేపు శనివారం బిజినెస్ అసలు ఉండదు. నాకైతే అచ్చుబాటు రావట్లేదు నాకు శనివారం పూట రేపు చూడాలి రేపు ఎట్లుంటుందో బిజినెస్ అనేది. ఓకే మరి అయితే రేపు కలుద్దాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మీకు సపోర్టింగ్ ఉంటుంది ఫ్యామిలీ తరపున. ఇంత వస్తుంది నేను ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నా, కార్ కావాలి, మీరేమంటారు, ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అని వీడియో చూపించండి. నేను చేసినవి మీకు చూపిస్తున్నాను. 5:30కి డ్రాప్ చేసేసిన నేను లాగౌట్ చేసేసిన. మార్నింగ్ 9 నుంచి కంటిన్యూగా ఉన్నా. అది మరి అయితే ఇంకా ఈరోజు. ఓకే మరి అయితే బాయ్ అందరికీ, గుడ్ నైట్, రేపు కలుద్దాం.